నారాయణన్న, కొంచెం చదివి చెప్పండి. ఏంటి? ఇలా రండి. ఏంటి విషయం చెప్పోయా? చూడండి. విషయం ఏంటంటే, వైజాగ్ సమీపంలోని లంబసింగి అనే గ్రామంలో ఆదివాసులకు మన లంబసింగి గ్రామంలోని ఆదివాసీల తండాలో ఒక ఆయుర్వేదిక్ రిసార్ట్ ని తేవాలని చూస్తున్నారు. ఇది నేను ఆదివాసీల తరపున దానికి వ్యతిరేకంగా తయారు చేసిన విజ్ఞాపన పత్రం. వాళ్ళు దీన్ని ఆర్డీఓకి ఇవ్వబోతున్నారు. ఇది చాలా సమస్యలు తెచ్చిపెడుతుందయ్యా. ఎవరయ్యా దీని వెనుకున్నది? ఒక బ్యాంకు వాడు, క్యాపిటల్ ఫిన్ కార్ప్ ఆ బ్యాంక్ పేరు. ఆర్డీఓకి విజ్ఞాపన పత్రం ఇస్తే మాత్రం సమస్య ఆగిపోతుందా చెప్పు? ఖచ్చితంగా ఆగదు. ఒక పెద్ద ప్రజా ఉద్యమానికి మనం సిద్ధం కావాల్సిందే. ఇప్పుడు కమిటీని పిలిచి మాట్లాడే సమయం లేదన్నా. నిన్న నవాజ్ చెప్తున్నా నాకు ఈ విషయం తెలిసింది. ఇది మీ సొంత గ్రామం. దీన్ని ఎవ్వరూ కూడా ఆక్రమించుకోవడానికి హక్కు లేదు. ఇక్కడ ఒక ఆయుర్వేదిక్ రిసార్ట్ వచ్చిందంటే మీరందరూ మీ ఊరు వదిలి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఇక్కడున్న అడవిలోని మూలికలు సేకరించడం, దాన్ని దేశ ప్రజలకు అందించడం మీ స్వతంత్ర హక్కు. మీకు మాత్రమే ఉన్న హక్కు. అది ఎవరికి విడిచిపెట్టకూడదు. ఇది ఒక విజ్ఞాపన పత్రం. దీన్ని చదివి అందరూ వేలిముద్రలు, సంతకాలు చేయండి. ఎన్నో ఏళ్లుగా ఎన్నో పోరాటాలను చూసిన ఈ ప్రదేశం చాలా గొప్పది. ఆ పోరాటాలు ఇప్పటికీ ఈ నేలపై చేతిలోని రేఖలాగా శాశ్వతంగా నిలిచిపోయాయి. తమ తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎదురు నిలిచి పోరాడిన ఆ పోరాట యోధుల శ్వాసలు ఆ రోజు నేను అనుభవ దగ్గర చూశాను. అంతవరకు మీరు పోరాడి తీరాలి. అలాగైతే మరుసటి రోజు వినతిపత్రాన్ని ఆర్డీఓకి ఇచ్చారా? అవునిచ్చారు. నారాయణ అన్న అనూప్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారని నాకు అనిపించింది. ఆ రోజు పోస్టర్లో వయసును మార్చడం నేను గమనించాను. వాడిని స్కూల్లో చేర్పించింది నేనే. 1వ క్లాసులో చేర్చే ముందు 1 సంవత్సరం ఎక్కువేసి చేర్పించాను. అతను చదువులో చాలా ప్రతిభావంతుడు. అలాగే తనకి కథలు చెప్పటం, పుస్తకాలు చదవటం నేర్పించింది కూడా నేనే. అతను నాకు పార్టీలో మిత్రుడు మాత్రమే కాదు. సార్, వాణ్ణి లేకుండా చేసింది ఎవరైనా కానీ మీరే కనిపెట్టాలి. ఎంత సమర్థత ఉన్నవాడైనా, ఎంత గొప్పవాడైనా వాడిని మాత్రం వదిలిపెట్టకండి. వెళ్ళొస్తాను సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మార్నింగ్. నమస్తే మేడం. గుడ్ మార్నింగ్. మార్నింగ్. అనూప్ హత్యకు సంబంధించి కొన్ని వివరాలు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎస్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? హత్య కాబడ్డానికి ముందు అనూప్ గిరిజన వాసులకు సంబంధించిన భూమి వ్యతిరేక పోరాటంలో అక్కడున్న ఆదివాసీల పేరుతో ఆర్డీఓకి ఇవ్వడానికి ఒక వినతి పత్రాన్ని రాశారు. అది మీ దగ్గరకు వచ్చిందా? వచ్చింది. ఆదివాసులు సంతకాలు చేసిన అర్జీని వాళ్ళ ఆరోగ్య స్వయంగా నాకిచ్చారు. ఆ విషయంలోని సీరియస్నెస్ అర్థం చేసుకుని దానిపై ఇమీడియట్ యాక్షన్ తీసుకోమని నోట్ రాసి ఆరోగ్య ల్యాండ్ యాక్టివేషన్ సెక్షన్కి ఫార్వర్డ్ చేశాను. ఇప్పుడు ఆ కంప్లైంట్ పొజిషన్ ఏంటి? అనూప్ చనిపోయిన 2 రోజుల తర్వాత నేను ఆ ఫైల్ గురించి ఎంక్వైరీ చేశాను. ఫైల్ రిపోర్ట్స్ తయారు చేసే బాధ్యత సెక్షన్లోని రత్నాకర్ పిళ్ళై చేతిలో ఉంది. ఆయన గత వారం రోజుల నుంచి సిక్ లీవ్లో ఉన్నారు. ఎప్పుడైతే ఆయన ఆఫీస్కి వస్తారో నాకు ఆ రిపోర్ట్స్ పొజిషన్ తెలుస్తుంది. ఒక వ్యక్తి లీవ్ తీసుకుని ఊరు వెళ్తున్నప్పుడు ఒక ముఖ్యమైన ఫైల్ ని సెక్షన్ లో ఉన్న ఎవరో ఒకరికి హ్యాండ్ ఓవర్ చేయాలి కదా. అతను అలా చేయలేదు. నౌ ద ఫైల్ ఈజ్ ఇన్ హిస్ కస్టడీ. ఎస్. ఒకవేళ అతను కరప్టెడ్ అయి ఉంటే? ఎనీవేస్, ఐఎమ్ బిహైండ్ దట్ ఫైల్. ఇఫ్ హీ ఈస్ కరప్టెడ్, హీ మస్ట్ బి ఆన్సరబుల్. థ్యాంక్స్. I may need your time.
ఇప్పుడు కాదు, తర్వాత. షూర్, ఎనీ టైం.